నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల చిన్న పాపని అక్కడ ఉన్నటువంటి ఒక గుండా ఆ పాపకు 100 రూపాయల టికెట్ తీసుకోలేదని ఆ చిన్న అమ్మాయిని కాలుతో తల్లిని జాకెట్ చింపి చిత్రహింసలు చేసి తెలంగాణ ప్రభుత్వంలో దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా? ఎందుకో ఈ ప్రభుత్వాలు ఉండి భారత రాజ్యాంగమే చెప్తుంది ఆర్టికల్ 14 చట్టం ముందు అందరు సమానులని. ఇలా అక్కడ అంత ఇష్యూ జరుగుతుంటే, ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఒక తీన్ మార్గాల్లో పోయి అక్కడ మందలించినాక అది వెలుగులోకి వచ్చింది. అయినా కూడా కొంతమంది నాయకులు పట్టించుకోవట్లేదు. కొంతమంది టిల్లు ఉన్నాడు, అక్కడనే ట్విట్టర్లోనే స్వాగతిస్తుంది. కానీ పాపకి న్యాయం జరగాలని ఒక్క నాయకుడు కూడా ముందు రావట్లేదు. నేను అనేది ఏంటంటే, అదే ప్లేస్లో ముఖ్యమంత్రి బిడ్డను మనవరాలై ఉంటే ఈ పాటికి చట్టాలు మూసుకొని ఉండకపో. అక్కడ కేవలం పేద పాప అమ్మాయి చనిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 8 మంది ఉమ్మడిగా ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి ఆ పాపను చంపారు. వెంటనే 8 మందిని అరెస్ట్ చేయాలి, అవసరమైతే ఉరి శిక్ష చేయాలి. ఎందుకంటే ఈ శిక్షలు వేయకపోతే ఇంకోటి చేస్తాడు. ఇలా రాష్ట్రం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు భారత రాజ్యాంగం ఉండి ఈ బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నోరు మూసుకొని పోతుందా? మీరు వెంటనే మార్పు తెచ్చుకొని ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇలా ఆర్టికల్ 17 కూడా చెప్తుంది. ఎందుకంటే అంటరానితన నిషేధం అని ఆర్టికల్ 17 చెప్తుంది. దాన్ని ఉల్లంఘించి మీరు చేస్తున్నారు అంటే చట్టాలు మీ చేతిలో తీసుకుంటున్నారా? ఈ భారత రాజ్యాంగం ఉండి మీరు ఎందుకు దాన్ని గౌరవించకపోతే సీఎం చెట్ల కూర్చోండి, ఆ సీఎంకి రాజీనామా చేసి ఆడ ఊళ్ళో కూర్చో. నీకు చేత కావచ్చు చెప్పు, మీ విద్యార్థుల చీరలో కూర్చుంటా ముఖ్యమంత్రి చేయాలా? మా యూనివర్సిటీ ఒక మహిళా మంత్రి ఉంటుంది, మీవే కూర్చుంటా. మీకు చట్టాలు చేత కాకపోతే ఇవన్నీ మార్పు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కానీ సినిమా ఇండస్ట్రీ లుచ్చ నా కొడుకు కానీ ఆ అమ్మాయి కాడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. మా ఆవేదన ఏంది, ఒక అమ్మాయికి న్యాయం చేయాలని. చిన్న పాప, 2 నెలల పాప, ఏం పాపం చేసింది ఆ అమ్మాయి? మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటి పాప, అలాంటి దాడులు జరుగుతుంటే అరెస్టు లేదు, దిక్కు లేదు, దివాణం లేదు. ఎందుకు మరి ప్రభుత్వాలు ఉండి ఇలా చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే మీ అందరూ ఉండే ఎందుకు? మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరెవరో తక్షణమే డీజీపీ ఏం చేస్తుండో మాకు అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న సిఐ ఏం చేస్తుండో, ఎస్పీ ఏం చేస్తుండో మాకు ఏం అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ తుడి మాడిపోయి పనికిరాని కేసులో పోయి పట్టుకొని వస్తారు. ఆడ అంత ఘోరం జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోకపోతే ఎందుకు? ఇదంతా మార్పు రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మీరు ఒక్కరు వచ్చి కూడా మందలియట్లేదు. మరి ఎందుకు మీరుండి గడ్డి పీకడానికా మిమ్మల్ని ఎన్నుకుంది రాజ్యాంగపరంగా? ఇవన్నీ మార్పులు రావాలని మేము కోరుతున్నాం. మా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇదంతా మార్పు వస్తేనే పోయి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయి మందలిస్తాడు. అల్లార్జునికి ఏం తక్కువ, నాగార్జునికి ఏం తక్కువ? వాళ్ళ ఇంట్లో పోయి బ్రష్లు కూడా చదువుతారు, వీళ్ళు గార్డు పనులు చదువుతారు, గార్డులో స్థానాలు చెప్పారా మీరు? ఇవన్నీ మానుకొని మా విద్యార్థులకి ఒక చిన్న పాప, 2 నెలల పాప చనిపోతే మీకు సోయి రాకపోతే ఎందుకు మీరుండి? ఇవన్నీ మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఎమ్మటే ప్రభుత్వం ప్రకటించాలి. ప్రభుత్వం